అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్ న్యూమరాలజిస్ట్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఈ రోజు మీకోసం తీసుకొచ్చాను. ప్రపంచంలో అత్యంత ఫేమస్ అయిన అత్యంత ఖరీదైన రంగం రియల్ ఎస్టేట్ రంగం అండి. ఎందుకంటే అనేక రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ రియల్ ఎస్టేట్ మీదే ఉన్నారండి. రియల్ ఎస్టేట్ మీనింగ్ ఏంటి అంటే నిజమైన ఆస్తి, తరగని ఆస్తి. అందుకోసం ఏ కాలంలో అయినా రియల్ ఎస్టేట్కి భూమి అలాగే ఉంటుంది. చాలా కాస్ట్లీ రంగం ఇది. అయితే చాలామంది రియల్ ఎస్టేట్లోకి ప్రవేశిస్తారండి, కానీ కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు, మరికొంతమంది సక్సెస్ కారు. దానికి కారణం ఏమిటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో రియల్ ఎస్టేట్కి సంబంధించిన కొన్ని రకాల నంబర్స్ ఉండకపోవడమే. రియల్ ఎస్టేట్లో కలిసి రావాలి అంటే మన డేట్ ఆఫ్ బర్త్లో కానీ మన మొబైల్ నంబర్లో కానీ ఎటువంటి నంబర్స్ ఉంటే రియల్ ఎస్టేట్లో మనకి బాగా కలిసి వస్తుంది అనేది మనం ముఖ్యంగా చూద్దాం. చూడండి, రియల్ ఎస్టేట్లో మనకు బాగా కలిసి రావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 3 నంబర్ సిరీస్ రావాలి. 2, 5, 8 ఈ 3 నంబర్లు కనుక ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. కానీ కొంతమందికి ఈ 3 నంబర్లు లేకపోయినా కొంతమంది సక్సెస్ అవుతారు. ఎలా సక్సెస్ అవుతారో చూద్దాం. 5-2 అయినా ఉండొచ్చు, 5-8 అయినా ఉండొచ్చు. మిడిల్లో 5 మాత్రం కంపల్సరిగా ఉండాలి. 5 లేకపోయి 2-8 ఉంటే కూడా సక్సెస్ కాదు. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే 5 నంబర్ అనేది మాస్టర్ కీ నంబర్ అంటారు. 8ని 2ని కనెక్ట్ చేసే నంబర్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఈ 3 సిరీస్లు ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది. అసలు ఏంటి ఈ నంబర్కే ఎందుకు రియల్ ఎస్టేట్లోకి వాడతారు, ఈ నంబర్లో ఉండే రహస్యాలు ఏంటో చూద్దాం. 2వ నంబర్ అనేది మనకు ముఖ్యంగా చంద్రుడికి సంబంధించింది. 2 నంబర్ అనేది ఆకర్షణ అండి, ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు. ఎర్త్ ఎలిమెంట్ లో ద ఫస్ట్ నంబర్ ఈజ్ నంబర్ 2, వెరీ అట్రాక్టివ్ నంబర్. మీ బిజినెస్ లో ఎక్కువగా కస్టమర్లను ఆకర్షించేది ఈ 2 నంబర్. కాబట్టి 2 నంబర్ ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్ లో. 5 నంబర్ అండి వెరీ ఇంపార్టెంట్. 5 అనేది మెర్క్యూరీని రిప్రజెంట్ చేస్తుంది, బుధుడు. మీ డేట్ ఆఫ్ బర్త్ లో కనుక 5వ నంబర్ కనుక ఉంటే 100% ఎక్కువ బిజినెస్ ని అట్రాక్ట్ చేస్తారు, అందరితో బాగా కమ్యూనికేట్ అవుతారు, కస్టమర్స్ ని ఆకర్షిస్తారు, బాగా మాట్లాడగలుగుతారు. బిజినెస్ 360 డిగ్రీలు మీరు ఉన్న ప్రాంతం నుంచి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఎక్కువగా సేల్స్ చేసే నంబర్ 5 నంబర్. 8 వెరీ ఇంపార్టెంట్. 8 నంబర్ అంటే మంచి హార్డ్ వర్క్ ఇచ్చే నంబర్, వెల్త్ ఇచ్చే నంబర్, శ్రమతో పాటు అదృష్టాన్ని కూడా అందించే నంబర్. శ్రమ అదృష్టం 2 కలిసి ఉంటాయి. కాబట్టి ఈ 3 నంబర్లు కలిసినప్పుడే రియల్ ఎస్టేట్ లో మీరు సక్సెస్ అవుతారు. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఈ నంబర్స్ లేవు అయినప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ లోకి మీరు రాణించాలి అంటే మీరు చేయాల్సింది ఏమిటి, మీరు వాడుతున్న మొబైల్ నంబర్లలో ఈ 3 నంబర్స్ ఉండేటట్లు చూసుకోండి. 2, 5, 8 వెరీ సక్సెస్ఫుల్ గా మీరు సక్సెస్ అవుతారండి. అయితే చాలా మంది రియల్ ఎస్టేట్ లో ఒక ప్రాపర్టీ సేల్స్ అయిన తర్వాత చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. కారణం ఏమిటంటే ఆ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డేట్ లో అయినా రావచ్చు, లేక వీళ్ళు మొట్టమొదటిసారిగా ఆ ప్రాపర్టీకి డీలింగ్ అంటే అగ్రిమెంట్ మీద సైన్ చేసే డేట్ అయినా ప్రాబ్లం ఉంటుంది. ఎటువంటి డేట్లలో వీళ్ళు అగ్రిమెంట్ చేసి ఉంటారు లేక రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు అంటే మెయిన్గా 10 రకాల డేట్లు వెరీ డేంజర్ డేట్స్ ఉంటాయండి. ఈ డేట్లలో మీరు ఏ శుభకార్యాలు చేయకూడదు రియల్ ఎస్టేట్కి సంబంధించి. ఉదాహరణకు చూద్దాం. మెయిన్గా 4వ నంబర్ సిరీస్ అండి. 4వ నంబర్ అంటే రాహుని రిప్రజెంట్ చేస్తుంది, స్ట్రగుల్, డిలే, డిస్టర్బెన్సెస్. కాబట్టి 4 నంబర్ సిరీస్ లో
మీరు ఎటువంటి అగ్రిమెంట్ మీద సైన్ చేయడం కానివ్వండి, అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి, మీరు అడ్వాన్స్ తీసుకోవడం కానివ్వండి చేయకూడదు. 4 నంబర్ సిరీస్ అంటే 4, 13, 22, 31 ఇవి వెరీ వెరీ డేంజరస్ డేట్ అండి. ఆర్థిక లావాదేవీలు అంటే మనీ ట్రాన్సాక్షన్స్ మాత్రం జరగకూడదు ఈ 4 రోజుల్లో. అదేవిధంగా 7 నంబర్ సిరీస్, 7 అంటే కేతు అండి. కేతు ద్వారా ఏమవుతుందంటే ఎక్కువగా స్లోనెస్, డిస్టర్బెన్సెస్ ప్లస్ వాళ్ళ నుంచి మీకు ఇబ్బందులు రావడం జరుగుతుంది. కాబట్టి 7, 16, 25 తేదీలు కూడా చాలా డేంజర్. అదేవిధంగా 8వ నంబర్ సిరీస్ 8, 17, 26 కూడా వెరీ 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 స్లో డేట్స్. ఈ డేట్లలో మీరు ఎక్కడైనా ఫ్లాట్ కొన్నా, రిజిస్ట్రేషన్ చేసుకున్నా, మీరు ఒకవేళ ఫ్లాట్ కొన్నారనుకోండి ఈ డేట్లో 100% అది మీకు సక్సెస్ని ఇవ్వదు. ఎందుకంటే 8 నంబర్ అనేది శని నంబర్ కాబట్టి, శనిని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మీరు ఈ డేట్లలో గనక అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగినా, చూడడానికి వెళ్ళినా, రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ కానివ్వండి, ఇవన్నీ చాలా డిస్టర్బెన్సెస్ని కలిగిస్తాయి. మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక ఈ 2, 5, 8 సిరీస్ వీటిని ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు. ఈ నంబర్లలో గనక ఉంటే మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ని రన్ చేయవచ్చు. నెగిటివ్ డేట్స్లలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బిజినెస్ చేయొద్దు. రియల్ ఎస్టేట్ పరంగా మీకు ఇంకా బాగా కలిసి రావాలి అని అనుకుంటే మీరు ముఖ్యంగా ఎటువంటి డేట్లలో చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది అంటే ప్రతి నెలలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మీ డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేదండి. డేట్లు చూడండి, ఈ 10 రకాల డేట్లు చాలా సక్సెస్ఫుల్గా మీకు అమౌంట్ని తెచ్చి పెడతాయి. ఉదాహరణకి ప్రతి నెలలో 1, 10, 19 తేదీలు కానివ్వండి, ఇవన్నీ 1 నంబర్ సిరీస్. 1, 10, 19. అదేవిధంగా 5 నంబర్ సిరీస్ అండి. 5, 14, 23 ఇవి 5 నంబర్ సిరీస్. 6 సిరీస్ 6, 15, 24 ఇవి వెరీ వెరీ ఎక్సలెంట్ డేట్. రియల్ ఎస్టేట్లో మీరు కోట్లు సంపాదించాలి అంటే ఈ 9 రకాల డేట్లలో మీరు బిజినెస్ని స్టార్ట్ చేయండి, బిజినెస్ మూవ్ అండి, కస్టమర్స్తో మాట్లాడండి, రిజిస్ట్రేషన్స్కి వెళ్ళండి, అగ్రిమెంట్ మీద సైన్ చేయండి, చాలా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు. కానీ నేను చెప్పినటువంటి 10 రకాల డేట్లలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రిజిస్ట్రేషన్స్ పెట్టుకోవద్దు. 4, 13, 21, 31, 7, 16, 25, 8, 17, 26 ఇవి చాలా డేంజర్ డేట్స్. కాబట్టి దురదృష్టాన్ని అందించే తేదీలు ఇవి. కాబట్టి వీటి పరంగా మీకు ఎటువంటి సందేహాలున్నా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.